అందరూ ఒకేలా ఉండి నువ్వు యూనిక్‌గా కనిపియాలంటే ఏం జేయాలో తెలుసా? యాక్సెసరీస్. నువ్వు యాక్సెసరీస్ నీ పర్సనల్ చాయిస్ తోటి, నీ పర్సనాలిటీని చూపించేటట్టు యేసుకుంటే, ప్రతి ఒక్కళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. నువ్వు మెమొరబుల్ పర్సన్ అయితావు. అట్రాక్టివ్ పర్సన్ అయితావు. సో, ఈరోజు ఏం చేద్దామంటే ఒక 5 యాక్సెసరీస్ చెప్తా. అది ప్రతి ఒక్క అబ్బాయి దగ్గర ఉండాలి. ఈ యాక్సెసరీస్ మీ దగ్గర ఉంటే మాత్రం మీరు 10, 20 టైమ్స్ అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. అకార్డింగ్ టు సైన్స్ చెప్తా. సో, వీడియోని ఎండ్ వరకు చూడండి. సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఫస్ట్ యాక్సెసరీ ఏందంటే థిన్ చైన్. థిన్ చైన్ మీరు మెటల్‌వి దొడ్డు దొడ్డువి అంత చిల్లర చప్పురేసుకోవద్దు. ఇట్లాంటి మినిమల్ చైన్ మీరేసుకుంటే మీరు అట్రాక్టివ్‌గా కనిపిస్తారు. దీని బ్యాకప్ సైన్స్ ఏందో తెలుసా? ఒక మినిమమ్ థిన్ చైన్ ఫీమేల్ గేజ్‌ని మీ చెస్ట్ దగ్గరికి తీసుకొచ్చేటట్టు చూస్తది. అంటే మీ చెస్ట్‌ని కొంచెం వైడ్‌గా చూపిచ్చి అట్లా మిమ్మల్ని కొంచెం హాట్‌గా చూపిస్తది. సో, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక థిన్ మినిమల్ చైన్ ఉండాలి. మీరు ఈ ఒక్కటే ఒక చిన్న మూవ్ తోటి మీ ఔట్‌ఫిట్‌కి ఒక డెప్త్ యాడ్ అయితది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీ ఏ నైస్ వాచ్. మీరు సింపుల్ బేసిక్ ఔట్‌ఫిట్ ఏసుకున్నా సరే, మీ దగ్గర ఒక క్వాలిటీ వాచ్ ఉంటే, మీ ఔట్‌ఫిట్‌ని నెక్స్ట్ లెవెల్ ఆ వాచ్ తీసుకెళ్తది. వాచ్ ఎందుకంటే, అవతల పర్సన్‌కి నువ్వు ఒక జెంటిల్‌మన్. నువ్వు టైమ్‌ని ఫాలో అయితావు. నువ్వొక డిసిప్లిన్ మ్యాన్ అని జెప్పి, వేరే వాళ్ళకి నీ మీద ఇంప్రెషన్ ఒస్తది. ఇంకొకటి వాచ్ మంచి క్లాసీ వాచ్ పెట్టుకుంటే, నువ్వు ఇంటెలిజెంట్ అని జెప్పి అవతలోళ్ళు అనుకుంటారు. అంటే ఇది బ్యాకప్ సైన్స్. సో, ఇన్వెస్ట్ ఇన్ ఎ నైస్ క్వాలిటీ వాచ్. ఆ చీప్ రోలెక్స్ ఫస్ట్ కాపీలు, సెకండ్ కాపీలు కొనకుండా, జెన్యూన్ వాచ్ క్యాషియో అయినా సరే, టైమెక్స్, సొనాటా ఇట్లాంటి మంచి బ్రాండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడితే, మీకు మనీ వర్త్ ఉంటది. మీ ఔట్‌ఫిట్ 10 టైమ్స్, 20 టైమ్స్ బెటర్‌గా కనిపిస్తది. థర్డ్ ఈజ్ ఎ రింగ్. మీరు ఎక్స్‌పెక్ట్ జేయరు నేను రింగ్ చెప్తా అని. రింగ్ ఏందంటే మన పర్సనల్ చాయిస్. సింపుల్. మీరు పెట్టుకుంటారా? పెట్టుకోరా? నాకు గాదు గానీ, రింగ్ మీ ఔట్‌ఫిట్‌ని ఎలివేట్ జేయడంలో హెల్ప్ జేస్తది. అది మీకొక బ్యాడ్ బాయ్ లుక్ ఇస్తది. మిమ్మల్ని అట్రాక్టివ్‌గా జేస్తది. కానీ రింగ్ మన పర్సనల్ చాయిస్. నేను జెప్పా ఇదే బ్రాండ్ రింగ్ గొనాలి. నాలాంటి రింగే గొనాలని నేను జెప్పా. రింగ్స్ మన పర్సనాలిటీని షోకేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటే, మ్యూజిక్ సింబల్ ఉన్న రింగ్ తీసుకోండి. మీకు జిమ్ అంటే ఇష్టం ఉంటే కొంచెం ఆ టైప్‌ల మీరు నా లెక్క క్లాసీ బట్టలు కావాలి, నాలాగా క్లాసీగా కనిపియాలని చెప్తే, ఇట్లా తిన్న మినిమల్ రింగ్స్ ఏసుకుంటే, మీ హ్యాండ్ బెటర్‌గా కనిపిస్తది. మీ ఔట్‌ఫిట్ కంప్లీట్ అయితది. మీ ఔట్‌ఫిట్‌లో డెప్త్ యాడ్ అయితది. ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ నేను ఇగ్నోర్ చేస్తా. అంటే ఎందుకో అది నాకు అలవాట్లేదు గానీ అప్పుడప్పుడు ఫోటో షూట్స్‌కి, వీడియోస్‌కి అట్లా పనిచేస్తది. ఈ సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ మీ ఔట్‌ఫిట్‌ని 20 టైమ్స్ బెటర్‌గా చేస్తది. మెయిన్ ఔట్‌ఫిట్ పక్కకు పెట్టండి. మీ ఫేస్‌ని స్ట్రక్చర్‌గా చూపిస్తది. మీకున్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేస్ అసిమెట్రీ అనే ఉంటది. సేమ్ ఉండదు ఫేస్. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సేమ్ ఉండదు. కొంచెం అటు ఇటు ఉంటది. మీ సన్ గ్లాసెస్ మీ ఫేస్‌ని స్ట్రక్చర్‌గా చూపిస్తది. మీ ఐస్‌ని దాచిపెట్టి మిమ్మల్ని మిస్టీరియస్‌గా, కాన్ఫిడెంట్‌గా చూపిస్తది. సో, ఆల్వేస్ హావ్ ఎ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్. అది మీ ఫేస్ షేప్‌కి సూట్ కావాలే. మీరు అట్రాక్టివ్‌గా కనిపిస్తారు, మిస్టీరియస్‌గా కనిపిస్తారు, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది ఈ యాక్సెసరీ 50% ఆఫ్ యువర్ ఔట్‌ఫిట్. మీరెంత మంచి ఔట్‌ఫిట్ ఏసుకున్నా సరే, సూట్ ఏసుకున్నా సరే, ఈ యాక్సెసరీ లేకపోతే మీరు మరీ దరిద్రంగా చెండాలంగా కనిపిస్తారు. విచ్ ఈస్ షూ. షూ ఈస్ టెక్నికల్లీ ఎన్ యాక్సెసరీ. స్టడీలో ఏం జెప్పిరంటే అమ్మాయిలు ఫస్ట్ మన షూని జూషిన తర్వాత మన ఔట్‌ఫిట్‌ని జూస్తారట. మన షూ 50% ఆఫ్ యువర్ ఔట్‌ఫిట్ అని ఎందుకు జెప్తున్నా అంటే, పైన నువ్వెంత మంచి ఔట్‌ఫిట్ ఏసుకున్నా సరే, కింద చెప్పులేసుకుంటే ఆ ఔట్‌ఫిట్‌కున్న వాల్యూ పోతది. నువ్వొక మంచి క్వాలిటీ షూస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడితే, నీకు వాల్యూ ఉంటది. ఆ షూ నీ ఔట్‌ఫిట్‌ని 10 టైమ్స్, 20 టైమ్స్ ఎన్హాన్స్ చేస్తది. నీ ఔట్‌ఫిట్ దరిద్రంగా ఉండకుండా నిన్ను కాపాడుతది. సో, ఇన్వెస్ట్ ఇన్ లోఫర్, చెల్సే బూట్స్ ఇంకా మంచి క్వాలిటీ స్నీకర్స్ ఇట్లాంటివి మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెడితే మీ ఫ్యాషన్ సెన్స్ గాడ్ లెవెల్ అయితది. మీరు తోపుగా కనిపిస్తారు. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం ఫాలో బట్టి పెట్టుకో. వీక్లీ బేసిస్ ఫ్యాషన్ కంటెంట్ వస్తనే ఉంటది.